హాయ్ ఫ్రెండ్స్, మీ శారదా టాక్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శారదా టాక్స్. అందరు ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. నేను కుంభరాశి నుంచి వారణాసికి అయితే వచ్చేసినాం. ఇదంతా వారణాసి. ఇక్కడ అందరం వచ్చి ఒక దగ్గర బస్సు ఆపుకొని ఆటోలో మాట్లాడుకొని వస్తున్నాం. వచ్చి ఒక దగ్గర సత్రం అయితే తీసుకున్నాం, మనిషికి 600. ఇదంతా వారణాసి సిటీ. ఇంకా రిక్షాలు నడుస్తున్నాయి చూడండి. మన హైదరాబాద్లో రిక్షాలు ఎప్పుడో బంద్ అయినాయి, ఇంకా అక్కడ వారణాసిలో ఇంకా నడుస్తూనే ఉన్నాయి. ఇది సత్రము. ఇందులో మనిషికి 600. పొద్దుగాల టిఫిను, మధ్యాహ్నం లంచు, నైటు మళ్ళా లంచ్ పెడుతున్నారు. మేము తీసుకున్న రూమ్ ఇది. 12 మంది ఉన్నాం ఇలా. రూమ్ అయితే సూపర్ ఉంది. ఇక మా ఫ్రెండ్స్ అందరు ఇక వచ్చినాము రిలాక్స్ అని కొద్దిసేపు అట్లా ఉండి మెల్లిగా చలో ఒక రౌండ్ బయట పోయేసి వద్దామని చెప్పి రెడీ అయిపోయినాం. ఇక బయటకైతే వచ్చినాము. ఇదంతా కాశీ, అంటే వారణాసి, బనారస్, కాశీ, గయా ఇవన్నీ పేర్లు ఉంటాయి. ఇది మెయిన్ చౌరస్తా. అక్కడ ఎదురుగా బోర్డు ఉన్నాయి ఎక్కడెక్కడ ఏందని అనేది. నైట్ అంతా ఏం చేసినాము, కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పి ఇది లైన్ నెంబర్ 1. ఇది అంటే లైన్ 1 నైట్ అంతా ఉంటుందంట, కానీ లైన్లో వెళ్ళలేదు. అక్కడ నుంచి మన ఘాట్కి వెళ్ళే రోడ్కి వెళ్తున్నాము. ఘాట్కి వెళ్ళే రోడ్లో కూడా లైన్ ఉంది, అది 2వ నంబర్. ఇటు లెఫ్ట్ సైడ్లో ఉన్నది చూడండి, అది 2వ నంబర్ లైను. మేము స్ట్రైట్గా ఘాట్కి వెళ్తున్నాం. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక మధ్యలో ఒక ఆయన రుద్రాక్షలు అమ్ముతున్నాడు. అంటే డైరెక్ట్ మనము కావాలంటే 100 రూపాయలకు 5 ఇచ్చాడు. మనం ఏమైనా తీసుకోమంటున్నాడో ఆయన అంతా కత్తితోటి ఇట్లా చెక్కి బ్రష్కు మొత్తం సాఫ్ చేసి ఇచ్చాను. మా ఫ్రెండ్కు అన్ని 5 పంచముఖి వచ్చినాయి. ఘాట్ సైడ్ అయితే వెళ్ళినాము. అక్కడ అఘోరాలు ఇద్దరిని చూసినాము. అఘోరాలని అంటే ఎప్పుడో వీడియోలో చూసినవి కాకుండా డైరెక్ట్ చూసినాం. నాకు ఒక అనుభూతి అనిపించింది. ఆయన ఇంకో రైట్ సైడ్లో ఒక ఆయన ఉన్నాడు, కానీ ఆయన చాలా డేంజర్ ఉన్నాడు. ఇది ఇక్కడ మన ఏమంటారు, గంగా హారతి ఇచ్చే ప్లేస్ ఇది. యాక్చువల్లీ ఈ ఘాట్ ఇదంతా గంగా హారతి ఇచ్చే ప్లేస్. కానీ మేము పోయినప్పుడు గంగా హారతి అనేది బంద్ చేసిర్రు. అంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నారు కదా, అట్లా అని బంద్ చేసిర్రు. ఇది నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అయినాము దర్శనానికని. ఆల్మోస్ట్ దర్శనం అయిపోయింది మాకు. 2nd గేట్ నుంచి పోయినాము. చాలా ఈజీగా అయిపోయింది దర్శనము. చలో ఇంకా ముందుకు ఇంకేమన్నా ఉంటాయేమో చేద్దాం నడువు అని చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయినాం. అట్లే ఇక అంతా అంటే లొకేషన్ చూపించడానికి వెళ్తున్నాం. ఇది గేట్ నెంబర్ 1. ఇది రాత్రి చూస్తే పబ్లికే, పొద్దుగాల చూస్తే పబ్లికే. మాకైతే గేట్ నెంబర్ 2లో చాలా ఫ్రీ అయ్యింది దర్శనం. నిజంగా మనిషి పుట్టిన ఏమంటారు చూడండి, పెద్దోళ్ళు పుట్టినందుకు ప్రతి ఒక్కటి చూడాలంటారు చూడు, ప్రతి ఒక్కటి. ఇది గేట్ నెంబర్ 1 లైన్. ఇది మొత్తం
ఇక మొత్తము వారణాసి అంటే కాశీ మొత్తం తిరిగి చూద్దామని చెప్పి తిరుగుతూనే ఉన్నాము. దర్శనం అయితే పొద్దుగాల అయిపోయింది మాకు. ఇదే విధంగా ముందుకెళ్తే పోలీస్ వాళ్ళు అట్లా మధ్యలో అనౌన్స్మెంట్, లైన్లో చూసుకోండి, దొంగలు ఉంటారు జాగ్రత్త, అట్లా ఇట్లా అని. వీళ్ళంతా అలసిపోయిన వాళ్ళు. ఇది మెయిన్ అంటే టెంపుల్కి సంబంధించిన బిల్డింగ్ ఇది. అంటే లోపటిగానే ఉంటుంది టెంపుల్. ఇది గేట్ నెంబర్ 1 ఎంట్రీ ఇది అన్నట్టు. కట్ చేస్తే ఇంకా కొంచెం ముందుకెళ్ళినాం. అక్కడ గేట్ నెంబర్ 4. ఇక 3వ గేటు మాకైతే ఐడియా లేదు, ఎందుకంటే అంత లోపలికైతే పోలేదు. ఇక ఇక్కడ పైన ఎల్ఈడిలో దేవుడి దర్శనం, లింగం. ఇది గేట్ నెంబర్ 4 లైన్. అంటే ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి అక్కడ నుంచి అటు లోపలికి మొత్తం 4 ఉన్నాయి. టెంపుల్కి 4 గేట్లు ఉన్నాయి, అంటే 4 ద్వారాలు. గేట్ నెంబర్ 1 ఒక ద్వారము, గేట్ నెంబర్ 2 ఒకటి, 3 ఒకటి, 4 ఒకటి. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇక మా ఫ్రెండు అంటే కాశీ ఆ వాటర్ తీసుకుందామని డబ్బా పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. ఇది అంతా గేట్ నెంబర్ 4 లైన్. ఇదంతా మొత్తం ఇంచుమించు నాకు తెలిసి ఒక 2-3 కిలోమీటర్ అవతల దాకా ఉంది లైన్. గేట్ నెంబర్ 4 మధ్యలో ఒక దర్గా లెక్క ఉన్నది. వీల్ చైర్ మీద ఒక పర్సన్ని తీసుకుపోతున్నారు. అంటే నడిచే వాళ్ళు ఉంటే ఓకే, నడవని వాళ్ళకు అట్లా కూడా ఉన్నది. విచిత్రం ఏంటంటే మేము వెళ్తూ మధ్యలో మాకు ఒక ఇదంతా రోడ్ నెంబర్ అది గేట్ నెంబర్ 4 లైనే. వెళ్తూ మాకు మధ్యలో ఒక శవం. ఇంతమంది జనాలు దర్శనానికి వచ్చిర్రు. దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, పోయే వాళ్ళు పోతూనే ఉన్నారు. మధ్యలో మాకు ఒక శవం ఎదురైంది. ఇదిగోండి ఇగో శవం. అంటే ఎంత పుణ్యం చేసుకుంటే అంత పబ్లిక్లో పోతున్నారు వస్తున్నారు అన్నది మీరు అర్థం చేసుకోండి. ఆ శవం అక్కడ అంతా దర్శనం చేసుకునే వాళ్ళు లైన్లోనే ఉన్నారు, పోయేవాళ్ళు పోతూనే ఉన్నారు. ఆయన శవం మధ్యలోకి వెళ్తూనే ఉంది. అంటే మన ఇక్కడనేమో ఏమంటారు, అంటుముట్టు అంటారు. శవుని ముట్టుకున్నాం, తానం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. అక్కడ అవన్నీ ఏం లేవు. ఇక మళ్ళీ రిటర్న్ అయినాము. అక్కడ చూడండి ఒక టెంపుల్ది లోపల లింగం లైవ్, మొత్తం లైవ్. బయట అట్లా సీసీ కెమెరాలతో చాలా ఉన్నాయి. మళ్ళీ రిటర్న్ వచ్చినాం. అంటే మొత్తం ఒక లొకేషన్ మొత్తం చూద్దామని చెప్పి తిరిగినాం. ఈయన మా ఫ్రెండు. అక్కడ ఒక దగ్గర ఆగి టిఫిన్ చేసుకుందామా, ఏదైనా చూద్దామా అది అని చెప్పి చూసినాము. ఇది మొత్తం షాపింగ్, అంటే అన్ని బ్రాస్, అంటే ఇత్తడి ఐటము అవి ఇవి. మా ఫ్రెండ్ ఇందులో ఒకటి ఏమంటారు, అది పట్టిక లింగం అనేది ఒకటి అడిగాడు. 1800 అని చెప్పారు. ఇదంతా తిరిగి లాస్ట్కు సాయంత్రము బోటింగ్లో వెళ్దామని చెప్పి బోటింగ్ దగ్గరకు వచ్చినాము. ఆడ కూడా మనిషికి 600 బోటు. చలో అందరం ఎక్కినాము బోట్లో. లోపలికైతే వెళ్ళినాము. అంటే కొంచెం అట్లా మొత్తం అంత ఘాటు మొత్తం చూపించాను, చుట్టుముట్టు మొత్తం ఘాటు మొత్తము.